మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. ఆతిథ్య ఇంగ్లాండ్ తో మూడో వన్డే ఆడబోతోంది. సిరీస్ డిసైడర్ గా మారిన లార్డ్స్ వన్డేలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆఖరి మ్యాచ్ లో ఒత్తిడిని జయించడమే కీలకం. అన్ని విభాగాల్లో రాణిస్తేనే టీమిండియా పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. టీ20 సిరీస్ లో క్లీన్ స్వీప్ అయిన భారత జట్టు వన్డే సిరీస్ నైనా సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. లార్డ్స్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మీదే అందరి ఫోకస్ పడబోతోంది. హిట్ మ్యాన్ కు ఇదే చివరి మ్యాచ్ అని చర్చ జరిగిన వేళ బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని ప్రకటించింది. అయినా అభిమానుల్లో సందేహాలైతే ఉన్నాయి. ఇదే సమయంలో రోహిత్ తప్పక రాణించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. చివరి 2 వన్డేల్లో హిట్ మ్యాన్ అంచనాలకు తగినట్టుగా ఆడలేదు. స్ట్రైక్ రేట్ కూడా తక్కువే ఉంది. తొలి మ్యాచ్ లో 21 బంతుల్లో 11 పరుగులు సాధించాడు. కార్డిఫ్ లో 47 బంతులు ఎదుర్కొని 26 పరుగులకు పరిమితమయ్యాడు. రోహిత్ మెరుపులు మెరిపిస్తే మాత్రం టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. జోఫ్రా ఆర్చర్ నుంచి హిట్ మ్యాన్ కు సవాల్ తప్పదనే చర్చ ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ లోనే ఉన్నాడు. శుభ్మన్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. రెండో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఊపును కొనసాగిస్తే భారీ స్కోర్ ఖాయమనే అంచనాలు ఉన్నాయి. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగానే రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో కీలకంగా నిలుస్తున్నాడు. గత మ్యాచ్ లో అనారోగ్యం కారణంగా కేఎల్ రాహుల్ బరిలో దిగలేదు. లార్డ్స్ లో మాత్రం బరిలో దిగబోతున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సమస్యలతో ఆఖరి మ్యాచ్ కు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశం ఉంది. హర్ష దూబేకు కూడా అవకాశం ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. పేస్ విభాగంలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అక్షర్ పటేల్ నుంచి ఆల్రౌండ్ షోను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతోనే ఉంది. రూట్, బట్లర్, బ్రూక్, ఆర్చర్, జోస్టంగ్ మీద ఆతిథ్య జట్టు ఎక్కువగానే భారం వేసింది. లార్డ్స్ లో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ను తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ భారత్ మొత్తంగా 9 వన్డేల్లో బరిలో దిగింది. 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది.